తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల మండలం ఓడరేవు బీచ్ సముద్రంలో గల్లంతైన యువకుడి కుటుంబాన్ని జిల్లా అధికారులు పరామర్శించారు. షారోన్ అనే యువకుడి కుటుంబ సభ్యులను ఓదార్చిన అధికారులు వారికి ధైర్యం చెప్పారు. గత 3 రోజులుగా రెవెన్యూ, పోలీస్, మత్స్య, అగ్నిమాపక అధికారులు, డ్రోన్స్, గజ ఈతగాళ్లు, బోట్ సహాయంతో ముమ్మరంగా సముద్రంలో గాలింపులు జరుపుతున్నామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో కల్తీ తాగునీటి వల్ల సంభవించిన మిస్టరీ వ్యాధి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కేవలం 5 లక్షలు మాత్రమే చెల్లించడం వివక్ష కిందకే వస్తుందని విదేశం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు అన్నారు. తిరుపతి తొక్కిసలాట మృతులకు 25 లక్షలు చెల్లించిన ప్రభుత్వాన్ని సందర్భంగా ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జాజి ఓంకార్ గారు, బోలా భాస్కర్ గారు, గుదువాడ ప్రసాద్ గారు, కస్తూరి వెంకట్రావు గారు, దాలయ్య గారు, రాజు గారు, సంజయరావు గారు, మీకు అందరికీ తెలుసు ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుండి ఆగస్టు నెల మధ్యకాలంలో 4 నెలల కాలంలో గుంటూరు జిల్లా తురకపాలెంలో 40 మంది చనిపోయారు. ఆ వ్యాధి ఏమిటి అనేది ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేనటువంటి వింత వ్యాధితో చనిపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే 40 వాడు చనిపోయిన తర్వాత 40 మంది చనిపోయిన తర్వాత ప్రభుత్వం మేలుకుని ఆ ప్రాంతంలో హెల్త్ క్యాంపులు పెట్టింది, భోజనాలు పంచింది. ఊరి చుట్టూ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ తిరిగేశారు. కానీ చనిపోయినటువంటి కుటుంబాలని ఆదుకోవాలి అనేటువంటి స్పృహ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి రాలా. ఈ నేపథ్యంలో విదేశం ఐక్యవేదిక విశాఖపట్నం నుండి ప్రతినిధులు గత నెల 14వ తేదీన తురకపాలెం వెళ్ళి వారి ఇళ్లకు పోయి ఆ మరణించిన కుటుంబాలని ఓదార్చి వారి కష్టాలు తెలుసుకుని వారందరినీ తీసుకుని మరుసటి రోజు 15వ తేదీ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ని కలిసి, కలెక్టర్ గారు మీరు భోజనాలు పెట్టడం, మందు బిల్లలు పంచడం కాదు, చనిపోయిన కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వీరికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించండి అని మేము అడగడమే కాదు, ఆ బాధితుల చేత కూడా ఉత్తరాలు ఇప్పించడం జరిగింది. ఇదే విషయాన్ని నేషనల్ ఎస్సీ కమిషన్కి మేము తెలియజేస్తే ఎస్సీ కమిషన్ వారు గుంటూరు కలెక్టర్కి మొన్న 7వ తారీఖున ఉత్తరం పంపించారు. దీని మీద ఏం చర్య తీసుకున్నారో మీరు వితిన్ 30 డేస్లో సమాధానం ఇవ్వండి అని చెప్పి ఈ ఎస్సీ కమిషన్ వారు ఉత్తరం పంపిస్తే అప్పుడు యంత్రాంగం పరుగులు పెట్టి ఒక్కొక్కరి ఖాతాలోనూ మీ ఇంట్లో చనిపోయినందుకు నష్టపరిహారంగా ఇదిగో 5 లక్షలు అని చెప్పి మొక్కుబడిగా ఆ 5 లక్షల రూపాయలు వారికి వేసి మా బాధ్యత తీరిపోయిందని చెప్పి అక్కడ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు పండగ చేసుకున్నారు. ఇవాళ మీ ద్వారా వారిని ఒక మాట అడగదలుచుకున్నాం. ఈ చనిపోయిన వాళ్ళకి సంబంధించి కుటుంబాలను ఆదుకునే క్రమంలో పెద్ద పెద్ద కంపెనీల్లో వ్యత్యాసాలు ఉంటే ఉండొచ్చు. ఎల్జీ పాలిమర్స్కి హరవాడ ఫార్మాసిటీకి ₹1 కోటి 25 లక్షలు తేడా ఉండొచ్చు. కానీ అధికారుల నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యాలు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చనిపోయిన వారిని అందరినీ ఒకే దృష్టితో చూడాల్సిన ప్రభుత్వం వీరికి నష్టపరిహారం చెల్లించడంలో వివక్ష పాటించింది అని చెప్పి మేము మీ ద్వారా ప్రకటిస్తా ఉన్నాం. ప్రధాని మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లా రాకను నిరసిస్తూ మోదీ గో బ్యాక్ అంటూ అనంతపురంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16వ తేదీన
రాయలసీమ జిల్లాలోని కర్నూలుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నల్ల చొక్కాలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి అడుగుతున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, మరి విభజన చట్టంలో ఉన్నటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు పరిశ్రమ ప్రారంభించిన తర్వాతే రాయలసీమ జిల్లాలో అడుగు పెట్టాలని చెప్పి మేము ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ప్రతి సభలలో మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందు ఇదే నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఢిల్లీలో నల్ల చొక్కాలు ధరించి ధర్మ పోరాట దీక్షలు చేశారు. మరి 2019 ఎన్నికల సమయం కంటే ముందు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారిని ప్రశ్నించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదే 2024 ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మరి డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ మరోవైపు ఇదే అనంతపురంలో మరి సోములదొడ్డి దగ్గర సభ పెట్టినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ పాచిపోయిన లడ్డూలు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారంటా ఉన్నారు. మీరు ఈ రాష్ట్రం అధికారంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వాములుగా ఉన్నారు. పాచిపోయిన లడ్డూలు పక్కకు పెట్టేసి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. ఏదైతే విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం రాష్ట్రానికి ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తు పెట్టుకోవాలా, కేంద్రంలో నరేంద్ర మోదీ మన రాష్ట్రాన్ని అడ్డు పెట్టుకుని అధికారంలో ఉన్నారు. మన రాష్ట్రం బీహార్, ఈ రెండు రాష్ట్రాలు మీరు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపకపోతే కేంద్రంలో అధికారం వచ్చేటువంటి పరిస్థితి నరేంద్ర మోదీ గారికి లేదు. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖచ్చితంగా అడగాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాయలసీమకు అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోదీ పర్యటనని తక్షణమే వెనక్కి విరమించుకోవాలా. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అడ్డుకుంటాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించిన తర్వాతే రాయలసీమ జిల్లాలో పర్యటించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల కవిత బంజారా హిల్స్ లోని కార్యాలయంలో తెలంగాణ జాగృతి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులకు అధికార నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులకు వారి బాధ్యతలు, పార్టీ కార్యాచరణపై మార్గదర్శక సూచనలు ఇచ్చి మరింత కృషి కొనసాగించాలని ప్రోత్సహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం మాస్టర్ ప్లాన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు, క్షేత్ర విస్తరణ, పర్యావరణ పరిరక్షణ వంటి పలు అంశాలపై చర్చ. రేపు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కర్నూలు, శ్రీశైలంలో కట్టుదిట్టమైన భద్రత. 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్గం. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న హాస్టల్ విద్యార్థులను పరామర్శించిన వైసీపీ నేతలు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అస్వస్థతకు గురవుతున్నారని ఆగ్రహం. నకిలీ మద్యం తయారీ వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. అందుకే కేసు విచారణ సక్రమంగా జరగడం లేదని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.